శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మా అంబర్పేట నుంచి వచ్చిన నా మస్తాను, మా దుర్గేషు, మా నవీను, వెంకటరమణ, ఖైరతాబాద్ నుంచి మహేషు, బండ లింగస్వామి కాక, పోచంపల్లి నుంచి లింగస్వామి, చౌటుప్పల్ నుంచి మధు, రాఘవేంద్ర మునుగోడు నుంచి, అచ్చన సీనన్న నియోజకవర్గం నుంచి ఇంకో పెద్ద మనిషి, సర్పంచి లలితక్కని ఆదర్శంగా తీసుకున్నటువంటి పలగొర్ల రాజు యాదవ్ సర్పంచ్, శ్రీకాంత్ మహబూబ్నగర్ నుంచి, మొన్న గూడూరు మోత్కూరు నుంచి కేతన ఉస్మాని యూనివర్సిటీ, పద్మ యాంకరు వాళ్ళ ఛానల్ ఇక్కడ లైవ్ పెట్టిరు. మన లలితక్క త్యాగం చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందడుగేస్తారు. రమ్య చెల్లె అని, నవనీత చెల్లె ఒలిగొండ, అందే సిద్ధేశ్వరన్ అయిన, బడుగుల లింగం మన మిత్రుడు, బడుగుల నాగార్జున, వనమాల రమేష్ అన్న, జూపేలి రాములన్న, జాంగీర్ భాయ్, పేరు పేరున ఇంకా మర్చిపోయి ఉంటే కొద్దిగా మా మహేష్ తమ్ముడు, అందరినీ హైదరాబాదులో కూడా 300 డివిజన్లు అయినటువంటి అప్పుడు మునుపు ఉన్నటువంటి 150 డివిజన్లలో బెల్లి లలితక్క ఫోటో పెట్టి మేము నివాళులర్పించినాం. ఈరోజు బత్తుల సీనన్న మంచిర్యాల మర్చిపోయినా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే లలితక్క గొప్ప త్యాగం. ఆమె చనిపోలేదు, మన మధ్యలోనే ఉందనేది అందరికీ తెలుసు. కానీ లలితక్క చాలా ఇష్టం నాకు. కానీ ఆకాశం అంత పెద్ద మనిషి బెల్లి కృష్ణన్న ఇంకెక్కువ ఇష్టం నాకు. కాంచీరామ్ సారు తయారు చేసినటువంటి మాయావతి మేడం ఎట్లనో బెల్లి లలితక్కని తయారు చేసినటువంటి బెల్లి కృష్ణన్న. చాలా మంది బెల్లి కృష్ణన్నని మర్చిపోతారు. ఆయన శిల్పి, ఎంతో మంది త్యాగాలు చేసిన కుటుంబాల వెనుక నిలబడ్డటువంటి వ్యక్తి బెల్లి కృష్ణన్న. 2016లో అనుకుంటా బెల్లి కృష్ణన్న, బెల్లి శేఖర్ అన్న నన్ను భువనగిరి సభలకు పిలిచినప్పుడు ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టు మాట్లాడితే ఓనికి ఒరిగేది లేదు, భయపడేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీలు ఇక్కడ ఈ రక్తాన్ని చంపినటువంటి వ్యక్తి కుటుంబాలకు ఇచ్చారు ఎమ్మెల్సీని. ఇక్కడికి ఉద్యమాల సంబంధం లేనైనాకు ఎమ్మెల్యే ఇచ్చారు 10 ఏళ్ళు. ఇప్పుడు ఉన్నాయన కూడా తెలంగాణలో బత్తుల సీనన్న, మంచిర్యాల సీనన్న, గొల్ల కుర్మల డోల్ దెబ్బ లలితక్కది పెడితే, మహబూబ్నగర్ల వనపర్తిల పాండన్న పెడితే, కోదాడల సీనన్న పెడితే, సూర్యాపేటల మన రమేష్ అన్న నల్గొండలో పెడితే, 10 జిల్లాలలో బెల్లి లలితక్క ఉద్యమం లేచినాక తప్పని పరిస్థితిలో ఎటో పోతుంది. మళ్ళా భయం పుట్టుకొని కొడుకులు ఇయ్యాలా పెట్టడం జరుగుతుంది. భయం పుట్టుకుంది కాబట్టి పెడుతున్నారు విగ్రహం తప్ప ప్రేమతో పెట్టేటోళ్ళు ఉంటే 27 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలేదు? వాస్తవమే కదా. ఈరోజు బెల్లి శేఖర్ అన్న నాకు ఆ రోజు పోరాటంలో చనిపోయిన వాళ్ళ మీద ఒట్టేసి, బెల్లి లలితక్క మీద ఒట్టేసి, భువనగిరి గడ్డ మీద నీ కుటుంబం నుంచి నువ్వు ఎమ్మెల్యేలు నిలబడితే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఆర్థికంగా నువ్వు తిరగనికి ఫిజికల్గా అవతలేడు నాటకాలు చేసే మక్కిలు ఇరగదన్న నీకు కూడా సపోర్ట్ ఉంటా అని చెప్తున్నా. దేనికి వెనుక పోయలేదు. ఆనాడు తెలిసి తెలియక మాకు ఎన్నో పోట్లు జరిగినాయి. కానీ ఈరోజు బిడ్డ ఎన్నో పోటు కంటే ముందు మిమ్మల్ని పొడుస్తాం బిడ్డ. అప్పుడు కొడితే చెంప మీద కొడితే మార్చుకొని పోయినాం మేము. కానీ ఈరోజు చెంపలు దౌడలు వెలిగేటట్టు తంతమని చెప్తున్నా ఒక్కొక్క కొడుకు. తెలంగాణలో మారోజు వీరన్న కుటుంబంలో 2 స్విచ్లు పెట్టారు. బెల్లి శేఖర్ అన్న, బెల్లి కృష్ణన్న కొడుకు
తెలంగాణ రాష్ట్రంలో బెల్లి లలితక్కని తీసుకుపోతుంటే కావాలని 2 వర్గాలుగా చేద్దాం అనుకుంటున్నారు. బిడ్డ, మీరు ఎన్ని వర్గాలు చేసినా మాది ఒకటే వర్గం మీరు అనుకుంటున్నారు. కానీ ఇలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నన్నైనా ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అయినా రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎం గారు, మీ మామ జైపాల్ రెడ్డి ఉద్యమాలు చేసింది ఏం లేదు, కానీ మీ మామది విగ్రహం పెట్టినావు. అక్కడ ఉన్న పక్క రాష్ట్రంలో రామారావు విగ్రహం పెడుతున్నావు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినావు, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తీసేయాలి హైదరాబాద్లో. ఈ బెల్లి లలితక్కది, మారోజు వీరన్నది విగ్రహాలు పెట్టాలి. సిద్ధేశ్వరన్ అన్నట్టుగా 100కు 100% మేము అనుకుంటున్నాం. భువనగిరి సభలల్లా, భువనగిరి పార్లమెంట్లల్లా సంపినోని కొడుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. సంపినోళ్ళ కుటుంబం ఇవాళ ఏ దిక్కు లేకుంటుండాలనా? మేము మోసుకొని చేపుల కింద చెప్త కింద ఉంటే మీరు వచ్చి ఆధిపత్యం మీద కూర్చుంటారా? మా ఓట్లు మాయే, 100కి 85, కూటికి లేని వాళ్ళం, కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంచీరాం. రెండో అంశం ఏంటంటే, బెల్లి లలితక్కైనా, మారోజు వీరన్నైనా, సాగ లైలమ్మైనా, కుమరం భీమైనా వీళ్ళందరూ ఆశయాలని ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కంపల్సరిగా తీసుకుంటున్నాం. ముందు రాబోయే రోజులలో భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మండలాలు, పోచంపల్లి 10 నుంచి 15 వేల మంది వ్యక్తులను కలిసినాం. పోచంపల్లి నుంచి ఒలిగొండల 5 నుంచి 10,000 మంది వ్యక్తులకు కలిసినాం. ఆ మిత్రుల ముందు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక బీసీ లీడర్ వస్తలేడన్నా భువనగిరికి అని బాధపడుతున్నారు, ఓ ఎస్సీ లీడర్ వస్తలేడన్నా బాధపడుతున్నారు, ఓ ఎస్టీ లీడర్ వస్తలేడని బాధపడుతుండే, ఒక మైనార్టీ లీడర్ వస్తలేడని బాధపడుతారు. ఎందుకు బాధపడుతారు అంటే, 2 బీసీలు వెళ్తే 2కి పొగ పెడుతున్నారు, 2 ఎస్సీలు వెళ్తే 2కి పొగ పెడుతున్నారు, 2 ఎస్టీలు వెళ్తే ఎస్టీలకు పొగ పెడుతున్నారు. నాట్ ఓన్లీ భువనగిరి, తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో అదే పరిస్థితులు ఉన్నది. మనం మారాలే కానీ పక్కోడు మారతాడు. ఒక ఆయన పోతాడు సంఘం పెట్టుకొని, ఓ పార్టీ ఆయన కింద చెప్పులు మోస్తాడు, ఇంకో ఆయన సంఘం పెట్టుకొని ఇంకో ఆయన చెప్పులు మోస్తాడు, ఇంకో ఆయన సంఘం పెట్టుకొని ఇంకో ఆయన చెప్పులు మోస్తాడు. నేను ఏమంటున్నంటే, ఒక కాంచీరామ్ సారు, ఒక బీపీ మండల్ ప్రసాద్ సారు, ఒక లాలూలు, ఒక ముల్యాంగులు, ఒక కొమ్మరం భీములు, ఒక సాక లైలమ్మలు చనిపోయి అలా గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి బెల్లి లలితక్క. చెప్పులు దొక్కినటువంటి మట్టి రాత్రి వండుకుంటప్పుడు మెత్త కింద పెట్టుకుంటే మెదడైనా పనిచేసి వాళ్ళ లెక్క కొట్లాడతాం అనిపిస్తుంది. అలా ఇంకెన్ని రోజులు ఇన్ కింద పోదాం? మా అంటే ఏమైతుంది, ఒక 200 గజాలు ఇల్లు, ఓ ఫార్చునర్ కారు, అంతే కదా మన బతుకులకు. వాళ్ళు ఇసిరేసేది. కానీ వీళ్ళ తాగాలని వాళ్ళ చేతులతో దండలు వేపిస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎవరితో కొట్లాడారు? అగ్రనాయక వ్యవస్థతో కొట్లాడారు. వాళ్ళు ఎవరితో పోరాడారు? వాళ్ళు ఎవరితో ప్రాణాలు ఇడిచారు? అగ్రనాయకుల వ్యవస్థతో పోరాడి ప్రాణాలు ఇడిచారు. వాళ్ళ చేతులతోనే దండేపించి వాళ్ళే అమరవీరులు ఆత్మలు శాంతించాలంటే ఎట్లా శాంతిస్తాయి? అంబేద్కర్ సారు వాళ్ళతోనే కొట్లాడిండు, పూలే సారు, సాహు మహారాజు, పెరియర్ రామస్వామి నాయకరు, ఇక్కడున్న తెలంగాణలో సాక లైలమ్మైనా, ఎర్ర సత్యమైనా, మారోజు వీరన్నైనా, కొమరం భీమైనా, బెల్లి లలితకైనా, బెల్లి కిష్టన్నైనా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు కొట్లాడిన వాళ్ళంతా రక్తం మరిగింది. అలా వాళ్ళ ఆత్మలు శాంతించలేవు. వాళ్ళు విగ్రహాలు కొబ్బరికాయలు కొడితే, వాళ్ళ విగ్రహాలు దండలు వేస్తుంటే వీళ్ళ ఆత్మలు ఎట్లా శాంతిస్తాయి? ఎందుకు మన జాతులల్లో మనము బెల్లి లలితక్క, బెల్లి కృష్ణ చెల్లెగా, బెల్లి కృష్ణ బిడ్డగా చనిపోతే వాళ్ళ ఇంటికే బాధ ఉండవలసిన అవసరం లేదు, మనకు కూడా బాధ ఉండాలి. బెల్లి లలితక్క గురించి నేను హైదరాబాద్లో అంబర్పేటలో పుట్టి పెరిగిన, ఇలా భువనగిరికి వచ్చి ఎందుకు బెల్లి లలితక్కని ఎత్తుకొని రాష్ట్రం మొత్తం ఎందుకు తిరుగుతున్నాం? ఏమిటికి తిరుగుతున్నాం? ఆమె చేసిన గొప్ప త్యాగం, మళ్ళీ దేశ ఉద్యమాన్ని ఊపిరిపోసినటువంటి గొప్ప వ్యక్తి కదా బెల్లి లలితక్క. ఆమె తర్వాతనే కదా కేసీఆర్ గారు పార్టీ పెట్టింది. మరి ఆయన సీఎం అవుతాడు, ఈయన ఎందుకు కాలేకపోయింది? వీళ్ళ ఇంట్లో సీఎం పదవికి బెల్లి కృష్ణన్న పార్టీ పెడితే ఎందుకు పార్టీ నడవది? బెల్లి శేఖర్ పెడితే ఎందుకు నడవది? మరి కల్వకుంట్ల కవిత పెడితే మనం డబ్బాలు కొట్టుకుంటా కార్లల్లో డీజిల్, బీర్లు, బిర్యానీలు తినుకుంటూ ఎందుకు పోతున్నాం? ఈ శంషగిరి వ్యవస్థలు బంద్ చేయమా? ఇంకా మనం
ఇంకా ఈ శంషగిరి బతుకులు బానిస బతుకులు పనిచేయమా? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే నడుస్తుంది, రేపు చంద్రబాబు నాయుడు చచ్చిపోయి అలా కొడుకు పెడితే నడుస్తుంది, కేసీఆర్ గారు చచ్చిపోయి కేటీఆర్ పెడితే నడుస్తుంది. మరి బెల్లి లలితక్క కొడుకో బెల్లి లలితక్క అల్లుడో మరి పార్టీ పెడితే నడుస్తలేదంటే ఊకో. మొన్న అన్నాడు అటు ఇటు మాట్లాడితే కుల రాజాధికార పార్టీ అన్న మీద అటు ఇటు మాట్లాడితే ఈ పలుకుతుంది అని చెప్పిండు బెల్లి శేఖర్ అన్న. అట్లనే ఈ కుటుంబం మీద కూడా అటు ఇటు మాట్లాడేటోడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మెసేజ్ చేరేటట్టు చేస్తున్నా ఈపులు కాదు కొంకులు కాల్స్తాం కొడుకులారా. నీ బిడ్డకు చెంప మీద దెబ్బ కలిగితేనే పోలీస్ స్టేషన్ల కాడి పోయి ఏడుస్తున్నారు. మరి అలా బిడ్డని 17 ముక్కలుగా నరికి బాయికొకటి శెలకలలో వంచితే ఇలా వాళ్ళకింత బాధ ఉండాలి. ఈ గడ్డ మీద ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తులు బెల్లి కుటుంబమే కదా, తర్వాత కుటుంబం సాంబ శివుడన్నదే కదా. సూర్యాపేటలో ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి వాళ్ళ బిడ్డనో కొడుకో మారేది వీరన్న బిడ్డనో కొడుకో కదా. ఆడ పోతే పటేల్ రమేష్ రెడ్డి, అటు పోతే జగదీశ్వర్ రెడ్డి, ఇటు పోతే రాజగోపాల్ రెడ్డి, ఇటు పోతే కుమార్ మానుల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్యామల కిరణ్ రెడ్డి. పాపం ఆ శ్యామల కిరణ్ అటు ఇటు లేకుండా మీరు గౌన్లైనకు నిలబడితే గొల్లైనకు నిలబడితే గొల్లైన నిలబడితే బెస్ట్ అయిన నిలబడితే ముద్రాయన నిలబడదు. ఇక మన మధ్యలో పంచాయతీలు పెట్టినాక మన దాంట్లో ఉన్న సంఘాలు పెట్టుకున్నాక ఏడైతే మేకం. మా శేఖర్ అన్నతో చెప్తా, నన్ను విలువకు పిలిస్తే భువనగిరికి వస్తే నా రక్తం మూకోదని చెప్తా. నేను చెప్తున్నా ఇవాళ బెల్లి కృష్ణమ్మ ఇంట్లోకి వెళ్ళి ఎవరు నిలబడ్డా ఈ గడ్డ మీద ఎమ్మెల్యే సీటుకు బరాబర్ నేను నా అంత సాయం పైసలు పెడతా. బెల్లి కృష్ణన్న కుటుంబం ఎమ్మెల్సీకి పోటీ చేసినా పెడతా, ఎంపీకి పోటీ చేసినా పెడతా, అవసరమైతే నా 2 ఫ్లాట్ల అమ్మైనా పెడతా. ఇవాళ ఛాలెంజ్గా చెప్తున్నా నేను. మొన్న సిద్ధేశ్వరన్న కూడా మేము అండగా ఉంటామని చెప్పినాం. మారేది వీరన్న ప్రోగ్రాం పెడితే అమ్మ ఆఫీసులలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటే ఓ సన్నాసి అంటాడు ఇవాళ మినిస్టర్ అయినాడు, శ్రీనివాస్ యాదవ్ అంబేద్కర్ విగ్రహం తీసుకురా నీకు మంచి చైర్మన్. నా లెట్ ఆఫీస్లో చైర్మన్, నీ చైర్మన్ ఎంత రబాయ్? ఇలా కాదనలేక విగ్రహం పెడుతున్నారు. ఇవాళ ఈ ప్రోగ్రాం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీకు మన్సూరాబాద్ చౌరస్తాలో బెల్లి లలితక్క విగ్రహానికి మేము ఓకే చేసినాం. అక్కడ ఉన్న మదియాస్కితో మాట్లాడి ఎల్బీ నగర్ కాదు ట్యాంక్ బండ్ మీద కొట్లాడదాం. ఇక సిద్ధేశ్వరన్ అన్నాడు కదా, అన్న మా అమ్మర్పేట నుంచి నేను 2,000-3,000 మందితో 10,000 మందితో వస్తాను, నువ్వు ఎంత మందితోనన్నారా విగ్రహం పెట్టినాక చేద్దాం. రామారావుడా, ఎన్టీ రామారావు మాకు తెలంగాణకు నీ సినిమాలల్లా నీ మనవలకు నీ అల్లుళ్లకు నీ బిడ్డలకు నీ చెల్లెళ్లకు నీ నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు గానికి ఆయన విగ్రహాలు తెచ్చి పెడతారా? మా అక్కని చంపినటువంటి ప్రభుత్వం అది కాదా? బాగా అనిపిస్తుంటది. బెల్లి శేఖర్ అన్నీడ నిలబడి మాట్లాడి పాట పాడినప్పుడు కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి ఆయనకు, బతుల సీనన్నకు, సిద్ధేశ్వరన్నకు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు. కుటుంబాలలో సుచ్చులు పెట్టే నా కొడుకును ఒక్కరికి పుట్టినోడా ఇద్దరికి పుట్టినోడా అని అడుగుతున్నా ఎక్కడైనా. బాగా అనిపిస్తుంది. ఇంకా కూడా పోచంపల్లి మండలం పోతే ఆయన చేతి కింద ఉంది, ఆడ ఆలేరు పోతే ఈయన చేతులు ఉంది, భువనగిరి ఈయన చేతులు ఉంది. అలా అయ్యా జాగీర్లా మనమే కదా, మన ఊర్లే కదా. బెల్లి లలితక్క ఒంటి చేతితోని లక్షలాది మందిని గుంటూరు మాచర్లలో ఒక పెద్ద మనిషి హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ చెప్పిండు ఆమె గురించి. హర్యానా స్టేట్లో రేవాడి స్టేట్కు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు హర్యానాలో ఒక మనిషి చెప్పిండు ఆమె గురించి హిస్టరీ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఓబీసీల త్యాగాలేంది అన్నప్పుడు. ఇక బయట రాష్ట్రంలో ఇంగ్లీష్లో బుక్కు బెల్లి లలితక్క ఇంగ్లీష్లో హిందీలో బుక్కులు చేపిస్తున్నాం అక్కడ నాయకులకి ఇయనికి. నార్త్లో 18 ఏళ్ళకి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు, 35 ఏళ్ళకి పార్టీ పెడతాడు, 45 ఏళ్ళకి సీఎం అవుతాడు. ఇక్కడ 50 ఏళ్ళు వచ్చినా అయ్యా ఏమన్నా ఇస్తారా? ఏమన్నా చేస్తారా? యామ కనుక ఆ రోజు కాంప్రమైజ్ అయింటే చంద్రబాబు నాయుడుతో ఆ రోజు ఎలిమినేటి మాధవ్ రెడ్డితోనే ఆ రోజు 1000 కోట్లు ఇచ్చేటోళ్ళు. ఇవాళ బెల్లి శేఖర్ అన్న పోయి ఈక్వల్ టు ఆడ పోయి అంబానీ ఆదాని లెక్క ఒక కంపెనీ పెట్టుకొని మాదాపూర్లు ఉండేటోడు కదా బెల్లి కృష్ణన్న. ఆ త్యాగం వద్దనే కదా, వాళ్ళు ఇచ్చే శంష పైసలు వద్దనే కదా ఇవాళ అమరవీరాల ఈ ముక్కలకు 17 ముక్కలకు గురైనటువంటి మా బెల్లి
లలితక్క. ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది బెల్లి శేఖర్ అన్నని ఎట్లా మలపాలి, బెల్లి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న ఎట్లా మలపాలి, ఎట్లా కొట్లాట పెట్టాలి, ఇద్దరిని పంచల ఎట్లా మళ్ళా తీసుకురావాలి. అక్కడనైనా మా బిడ్డలే, ఇక్కడనైనా మా బిడ్డలే. ఇవాళ అఖిల భారత బహుజన సేన ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కమిటీలు పడ్డాక అఖిల భారత యాదవ్ సంఘం కంటే మా రాములన్న నేను చాలాసార్లు నీకు ఎట్లా హెల్త్ సహకరిస్తుందో నాకు తెలుస్తలేదు, కానీ అసలు ఎక్కడ ఆంధ్ర వైజాగ్లో అయినా పోతుంటాడు ఈయన. మా వనమాల రమేష్ అన్న 8 ఎకరాలు 9 ఎకరాలు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి దినానికి పెట్టిండు ఆయన. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అనేక పదవులు వచ్చినాయి ఇక్కడ ఉన్నోళ్ళకి అన్ని పార్టీలల్లా. ఎందుకు అందరూ ఏకమై మన పార్టీ ఏంది, బిఎస్పీ మన పార్టీ ఏంది, ఎస్పీ మన పార్టీ ఏంది, బహుజనుల పార్టీలు నిర్మాణించుకోరి, కుల రాజాధికారుల పార్టీలలో జైన్ గారి, మారోజు వీరన్న మన సిద్ధేశ్వరన్న ఐడియాలతో పోరి, మా అచ్చన సీనన్న ఇక్కడ మునుగోడులో మొన్న ఎమ్మెల్యే పోటీ చేపించినాం, రామచంద్ర యాదవ్ తీసుకొచ్చి 60 స్థానాలలో ఎమ్మెల్యే పోటీ చేపించినాం, బరాబర్ ఆంధ్ర పోయి అరే సిగ్గులేని చంద్రబాబు అని కూడా చెప్పొచ్చినాం. ఒక్క ఆయన ఎమ్మెల్యే కాగానే మన వర్గాలల్లో ఎక్కువ మాట్లాడుతున్నా, టైం ఉన్నట్టుంది ఏమన్నా అటు ఇటు మరి ఒకటే చూస్తున్నాం. ఇప్పుడు ఒక్క ఆయన ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ అవుతాడే ఈయననే ఇక ఈ పార్టీకి, ఇక ఆయననే ఆ పార్టీకి. ఎందుకు మా బ్రదర్ నల్లగొండలో కావద్దా? మా రాములన్న డిప్యూటీ సీఎం అయితేంది, సిద్ధేశ్వరన్న సీఎం అయితేంది, ఇక్కడ కూర్చున్న బత్తుల సీనన్న, ఇక్కడ మన అన్న వాళ్ళందరూ కలిసి మంత్రులు కావద్దా? వీళ్ళు కూడబెట్టిన సీమలు పుట్టబెడితే పాములు వచ్చి పడినట్టు ఆ కొడుకులు వచ్చి పంతురు. వాళ్ళ మీద కాదు కోపం, మన మీద మనకే ద్వేషం అనిపిస్తుంది. ఇవాళ మన మీద మనకు ఎందుకు ద్వేషం అనిపిస్తుంది అంటే వాడు అంటాడు ఓటుకి ఎంత. ఇవాళ భువనగిరి నియోజకవర్గంలోనైనా తెలంగాణలో జరిగే ఎలక్షన్లలో 100 కోట్ల ఎలక్షన్ అంటారు. ఏ ఊర్లో పోయి నేను ఎంక్వైరీ చేసిన ఇక్కడ 10-12 లక్షలు ఇచ్చారంటాడు. 100 × 10 అంటే 10 కోట్లు, 5 కోట్లు క్యాన్వేజింగ్, 5 కోట్లు అటు ఇటు లపోటుగాల్లో చేంజ్ అవుతారు కదా ఏ ఎలక్షన్లకు అమ్ముడు పోయేటోళ్ళు. ఇక 20 కోట్ల ఎలక్షన్ ఆడు 100 కోట్లు అమ్మ జనరల్ అనగానే మాదే రిజర్వేషన్. ఎందుకు జనరల్లో నిలబడవద్దు మనం? ఈమె త్యాగాలు, మా బిడ్డలు త్యాగాలు చేశారు. జనరల్ స్థానాలు కాదు, అన్ని స్థానాలు మనయే, అన్ని స్థానాలు మనయే. ఏమైతే జైలుకు పంపిస్తారా? అన్నిటికీ తెగిడిసే ఉన్నాం. ఏమైంది మా జనాలను కొంటారా? ఇక అమ్ముడు పోయే కాడ లేదు. ఆవేశాలు వద్దు మనకు, ఆలోచన ముందు. ఆవేశాలు అసలు వద్దు మనకు, ఆలోచననే ముందు. ఏముండదు. ఇట్లా మాట్లాడితే ఏం అవుతుందంటే పదవులు కట్ చేస్తారు, పోస్టులు కట్ చేస్తారు. ఏం కాదా పదవులతో ఏమవుతుంది? నువ్వే సొంతంగా పార్టీ పెట్టు, నేనే వచ్చి పనిచేస్తా మీ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీలు ఉన్న రాజీనామా చేసి మీ కాడికి వచ్చి మీ కాళ్ళ కింద పనిచేయడానికి నేను సిద్ధపడుతున్నా. మీరు పెట్టురు ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒకటై ఒక పార్టీ నిర్మాణం చేయని మీ కింద నేను బతకనికి సిద్ధపడతా, ఆ కొడుకుల కింద బతకనికి సిద్ధపడతలేను. ఇంకా ముందు చాలా భువనగిరిలో పెట్టుకునే మీటింగ్లకైనా ఏ దానికైనా కంపల్సరీ నన్ను విలువకున్నా కూడా వస్తా, పిలిచినా కూడా వస్తా. ఎందుకంటే కొందరు ఆపుదాం. ఇవాళ కూడా 2 ఫోన్లు చేశారు నువ్వు రావద్దు ఇడికని. ఓ పిల్లగాడేమో అసలు అన్నా నువ్వు వస్తే వేరే అవుతుంది అన్నాడు. బరాబర్ వస్తారా పోయి భువనగిరి కూడా మా అమ్మ పుట్టిన బాబు గడ్డ ఇది. మా అమ్మమ్మ ఎవరు? భువనగిరే. మా అయ్యేది అంబర్పేట ఉండొచ్చు కానీ బరాబర్ మా అమ్మ ఇన్నే పుట్టింది. నా రక్తం ఇది. మా బెల్లి లలితక్క మా అమ్మకు మేనోడినే. మా మేనత్త బెల్లి లలితక్క, మా తాతయ్య బెల్లి కృష్ణ. బెల్లి కృష్ణ ఇంట్లోకి వెళ్ళి వచ్చే ఎలక్షన్లలో పక్క ఎమ్మెల్యే నిలబెడదాం భువనగిరి నియోజకవర్గంలో. ఎవరేమనుకున్నా ఓకే. జై తెలంగాణ, జై తెలంగాణ. బెల్లి లలితక్క ఆశయాలు నిలబెడదామా? లేకుండా వాళ్ళకు పోలీసులకు బెదిరింపులకు లొంగిపోదామా? లేదు. జై తెలంగాణ, జై బెల్లి లలితక్క. అదేవిధంగా బెల్లి కృష్ణకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.